కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు తక్షణమే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున మొత్తం 5,200 కొత్త పింఛన్లకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల పింఛన్లుగా చెల్లించేందుకు ప్రభుత్వానికి 2,717 కోట్లకు పైగా ఖర్చవుతోంది. సంవత్సరానికి 33,000 కోట్లను మించిపోతోంది. గత జగన్ హయాంలో పింఛన్ మొత్తం 3,000గా ఉండగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 4,000కు పెంచారు. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా సుమారు 1,000 కోట్ల భారం పడుతున్నప్పటికీ పేదలు మరియు అవసరాల్లో ఉన్న వారికి మద్దతుగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కొత్త పింఛన్లు ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి అందజేయనున్నారు. సాధారణ ప్రజలు పింఛన్ల కోసం దాఖలు చేసిన దరఖాస్తులపై సంక్రాంతి తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కొత్త పింఛన్లకు అర్హులను ఎంపిక చేసే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా తీసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు అందేలా ఈ ప్రక్రియను కఠినంగా అమలు చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వేల సంఖ్యలో బోగస్ పింఛన్లు మంజూరైనట్టు గుర్తించడంతో వాటిని తొలగించే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోంది. బోగస్ పింఛన్లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ల నుంచి వినతులు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్ల విషయంలో వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవడంలో కలెక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీఎం స్పందించారు. దీనికి పరిష్కారంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ పూర్తిగా ప్రారంభం కాలేదు. అయితే పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే ఆయన భార్యకు పింఛన్ పునరుద్ధరణ జరుగుతోంది. గతంలో ఈ వెసులుబాటు లేకపోవడంతో వేలాది మంది పింఛన్ల కోసం ఎదురు చూశారు. ఇప్పుడు వారికి అవకాశం కల్పించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఊరట లభించింది. రాబోయే రోజుల్లో సాధారణ పింఛన్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తోంది.